హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ 2024 గురించి మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్ ని 48 లక్షల కోట్లతో నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అలొకేషన్ లో టాప్ 1 ప్లేస్ లో ఉన్న స్టేట్ బీహార్లోని హైవేస్, ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజెస్ అండ్ స్టేడియంస్ డెవలప్మెంట్ కోసం 26,000 కోట్లని కేటాయించారు. అండ్ అది కాకుండా ఎక్స్ట్రాగా 2,400 మెగావాట్స్ పవర్ ప్లాంట్ కోసం 21,400 కోట్లని కేటాయించింది ప్రభుత్వం. నెక్స్ట్ ప్లేస్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్లోని క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లని కేటాయించారు ప్రభుత్వం. ఇవి కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాలని అభివృద్ధి చేయడానికి నిధులు అదనంగా అందిస్తామన్నారు. వీటితో పాటు పోలవరం త్వరగా కంప్లీట్ అవ్వడానికి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. ఇవి కాకుండా మన రాష్ట్రానికి 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని అనౌన్స్ చేశారు. ఒకటి వైజాగ్ చెన్నై హైవేలో కొప్పర్తి దగ్గర, రెండోది హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఓర్వకల్లు దగ్గర. నెక్స్ట్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న న్యూ ట్యాక్స్ స్లాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యాక్స్ స్లాబ్స్ లో ఓల్డ్ రెజిమ్ వాళ్ళకి ఎలాంటి చేంజెస్ చేయలేదు, కానీ న్యూ రెజిమ్ వాళ్ళకి చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ అప్ టు 3 lakhs వరకు ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ చేయలేదు. నెక్స్ట్ 3 to 6 lakhs శాలరీ వచ్చే వాళ్ళకి ఇప్పటి వరకు 5% ఉండే ట్యాక్స్ స్లాబ్ ఇప్పుడు ఆ లిమిట్ ని 3 to 7 lakhs వరకు పెంచారు. నెక్స్ట్ 6 to 9 lakhs వరకు 10% ఉండే ట్యాక్స్ స్లాబ్ ఇప్పుడు 7 to 10 lakhs వరకు శాలరీ వచ్చే వాళ్ళకి 10% ఇచ్చారు. నెక్స్ట్ 15% ట్యాక్స్ స్లాబ్ 9 lakhs నుంచి 12 lakhs వరకు శాలరీ వచ్చే వాళ్ళు కట్టేవారు, కానీ ఇప్పటి నుంచి 10 lakhs నుంచి 12 lakhs వరకు ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళు మాత్రం 15% ట్యాక్స్ స్లాబ్ కడతారు. అండ్ 20%, 30% ట్యాక్స్ స్లాబ్స్ ని ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో చేసిన ట్యాక్స్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ప్రాఫిట్ సంపాదిస్తే ఆ ప్రాఫిట్లోని 1 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు ఆ 1 lakhని 1.25 lakh వరకు పెంచారు. ఈ ఎగ్జంప్షన్ ఆఫ్ ప్రాఫిట్స్ని పెంచడంతో కూల్ అయిన స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇప్పటి వరకు 10% కడుతున్న ట్యాక్స్ని ఇప్పటి నుంచి 12.5%కి పెంచుతున్నట్లు అనౌన్స్ చేశారు. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇప్పటి వరకు 15% కడుతున్న ట్యాక్స్ని ఇప్పటి నుంచి 20%కి పెంచారు. ఎవరైతే STT అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ దీన్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కట్టేవారో వాళ్ళకి ట్యాక్స్ ఇంక్రీజ్ చేశారు. ఇప్పటి వరకు ఫ్యూచర్స్ లో వస్తున్న ప్రాఫిట్స్ లలో 0.0125% కట్టేవారు ఇప్పటి నుంచి 0.02% కట్టాలి. అండ్ ఆప్షన్స్ లో 0.065% కట్టేవారు ఇప్పుడు 0.10% కట్టాలి. ఈ చేంజెస్ అన్ని అక్టోబర్ 1 నుంచి అమలు అవుతాయి. ఈ STT లాక్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,500 కోట్ల వరకు వచ్చినట్లుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. లాస్ట్ ఇయర్ జరిగినట్లుగానే ఈ ఇయర్ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగితే దాదాపు 2,500 కోట్ల వరకు ఈ ట్యాక్స్ పెరగొచ్చని అంచనాలు వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఈ యూనియన్ బడ్జెట్ లో చేసిన బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ మీదే. ఆ చేంజ్ ఏదంటే మీరు రియల్ ఎస్టేట్ మీద ఏవైనా ప్రాపర్టీస్ కానీ లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తుంటే వాటి మీద ఇప్పటి వరకు 20% ట్యాక్స్ మీరు పే చేసేవాళ్ళు. ఆ ట్యాక్స్ ని ఇప్పుడు 12.5%కి తగ్గించారు. ఇది తగ్గించడం మంచిదే కదా అనుకుంటే, కానీ దీని మీద వచ్చి ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఇప్పుడు రిమూవ్ చేసేసారు. ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంటో మీకు సింపుల్ గా చెప్తా. చాలా ఇయర్స్ బ్యాక్ మీ ఫాదర్స్ కానీ మీ తాతలు కానీ ఏదైనా ఒక ల్యాండ్ ని 1,000 రూపీస్ ఇచ్చి కొన్నారనుకుందాం. ఇప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూ 10 lakhs అయిందంటే మీరు ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేస్తే మీరు ఆ 10 lakhs నుంచి 1,000 మైనస్ చేసి మిగిలిన వచ్చిన వాల్యూ మీద 12.5% ట్యాక్స్ కట్టాలి. కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటే అప్పటి ఇన్ఫ్లేషన్ ని ఇప్పటి ఇన్ఫ్లేషన్ ని బేస్ చేసుకొని ఆ ఇన్ఫ్లేషన్ పోగా వచ్చిన ప్రాఫిట్ మీద మాత్రమే మీరు ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి అలా ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. మీకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం మీద 12.5% ట్యాక్స్ పే చేయాలి. ఇప్పటి వరకు మీరు మ్యూచువల్ ఫండ్స్ ని 1 year కంటే ఒక్క రోజు ఎక్కువ హోల్డ్ చేసినా అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతాయి. కానీ ఇప్పటి నుంచి ఏవైతే ఈక్విటీస్ కాకుండా డెబ్ట్ ఆర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాటికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు మినిమం 2 years హోల్డ్ చేయాలి. 2 years కంటే ఒక్క రోజు తక్కువైనా అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందే వస్తాయి. మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. ఈ కొత్త రూల్స్ ఆల్రెడీ అప్లై అయిపోయాయి. అలాగే క్యాన్సర్ డ్రగ్స్ మీద ఇప్పటి వరకు వేస్తున్న కస్టమ్ డ్యూటీని పూర్తిగా ఇప్పుడు తీసేశారు. దీంతో క్యాన్సర్ డ్రగ్స్ ప్రైజెస్ కూడా తగ్గబోతున్నాయి. నెక్స్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కీమ్స్ కోసం ఈ ఇయర్ గవర్నమెంట్ 1.48 lakh crores ని కేటాయించింది. ఈ బడ్జెట్లో భాగంగా గ్రామీణాభివృద్ధికి 2,66,000 కోట్లు, ఉమెన్ డెవలప్మెంట్ కోసం 3 లక్షల కోట్లు,
ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,48,000 కోట్లు, వ్యవసాయ రంగాలకు 1,52,000 కోట్లు, అర్బన్ హౌసింగ్ కోసం 2,20,000 కోట్లు కేటాయించింది గవర్నమెంట్. గోల్డ్ మీద బయట కంట్రీస్ నుంచి మన కంట్రీస్కి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని మీద వేసే కస్టమ్ డ్యూటీ ఇప్పటి వరకు 10% ఉండేది. ఆ 10% ఉన్న కస్టమ్ డ్యూటీని ఇప్పుడు 6%కి తగ్గించారు. అలాగే ప్లాటినం మీద ఇప్పటి వరకు 10% ఉన్న కస్టమ్ డ్యూటీని 6.5%కి తగ్గించారు. ఇలా కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో చాలా చోట్ల ఒక్క రోజులోనే తులం బంగారం 4,000 రూపాయలు తగ్గింది. నెక్స్ట్ PM సూర్యఘర్. ఈ స్కీమ్లో భాగంగా ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఇచ్చి 300 వాట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీని పొందేలా ఈ స్కీమ్ని రూపొందించారు. దీనికి ఆల్రెడీ 1,28,00,000 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అలాగే 14 లక్షల అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మొబైల్స్ అండ్ ఛార్జెస్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని మీద వేసే కస్టమ్ డ్యూటీని కూడా 15%కి తగ్గించారు. నెక్స్ట్ NPS, నేషనల్ పెన్షన్ స్కీమ్ మీద చేసిన చేంజెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరైనా NPS అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పటి వరకు వాళ్ళకి మినిమం 18 years ఉండాలి. కానీ ఇప్పటి నుంచి మైనర్స్ అయినా కూడా వాళ్ళు NPS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 18 years దాటుతానే వాళ్ళ మైనర్ NPS అకౌంట్ మేజర్ NPS అకౌంట్ గా చేంజ్ అవుతుంది. ఈ స్కీమ్ లో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీలో నుంచి 10% ని కట్ చేసి NPS లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి 10% కాస్త 14%, అంటే కొంచెం ఎక్కువ NPS లో ఇన్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కి అప్లై చేస్తారో వాళ్ళు ఇప్పటి వరకు 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు 75,000కి స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచారు. PMAY, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే కొత్తగా హోమ్ లోన్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు హోమ్ లోన్ తీసుకునేటప్పుడే ఈ స్కీమ్కి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. దీంట్లో భాగంగా 3 కోట్ల మందికి సహాయం చేయనున్నట్లు ఈ బడ్జెట్లో తెలిపారు. ముద్రా లోన్. ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 10 లక్షల వరకు ఎలాంటి హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న స్కీమే, కానీ దీంట్లో చేంజ్ ఏంటంటే ఆ 10 లక్షలు తీసుకొని ఎవరైతే క్రమంగా కట్టి క్లియర్ చేసింటారో వాళ్ళకి మళ్ళీ ఇంకో 20 లక్షలు లోన్ గా ఇస్తారు. నెక్స్ట్ PMGSY, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనలో భాగంగా 4th phase లో 25,000 విలేజెస్ కి రోడ్ కనెక్టివిటీని అందించబోతున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఈ యూనియన్ బడ్జెట్లో టొబాకో, సిగరెట్స్ ఇలాంటి వాటి మీద ఎలాంటి చేంజెస్ చేయకపోవడంతో ITC స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, గోల్డ్ మీద వేసే కస్టమ్ డ్యూటీస్ని తగ్గించడంతో సెన్కో, కళ్యాణ్ జ్యువెలర్స్, స్కై గోల్డ్, టైటాన్ లాంటి స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్, రొయ్యలు అండ్ సీ ఫుడ్స్ మీద వేసే ట్యాక్స్ని తగ్గిస్తాం, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తామని చెప్పడంతో సీ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్, PM సూర్యఘర్ స్కీమ్తో ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమరుస్తామని చెప్పడంతో రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ అండ్ సోలార్ ప్యానెల్స్ తయారు చేసే స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. క్యాన్సర్ మందుల మీద వేసే కస్టమ్ డ్యూటీని పూర్తిగా తీసేయడంతో ఆస్ట్రాజెనికా లాంటి కంపెనీ స్టాక్ ఒక్క రోజులోనే 822 పాయింట్స్ గెయిన్ అయింది. బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే మొబైల్స్ అండ్ ఛార్జెస్ మీద కస్టమ్ డ్యూటీని తగ్గించడంతో ఇండియాలో ఉంటూ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే డిక్సన్ కంపెనీ స్టాక్ ఒక్క రోజులోనే 400 పాయింట్ల వరకు పడింది. అండ్ రైల్వే గురించి కానీ, డిఫెన్స్ గురించి కానీ, ఎరువుల గురించి కానీ చేంజెస్ చేయకపోవడంతో అవి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇవి నిన్న జరిగిన యూనియన్ బడ్జెట్ 2024లోని మేజర్ అప్డేట్స్. మీరు ఈ బడ్జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో PDF లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.